ఫ్రెండ్స్, లక్కీకి సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లక్కీ మాము కిడ్స్ వరల్డ్ ని ఫాలో అవ్వండి. అందరికీ నమస్కారం. పౌరాణిక ప్రయాణాన్ని ఆవిష్కరించే ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా మన అంశంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఎందరో ఆరాధించే మహావీరుడైన హనుమంతుని పుట్టుక వెనుక ఉన్న అసలు రహస్యాలను, అలాగే దానికి మన పంచభూత క్షేత్రాలతో ఉన్న అద్భుతమైన సంబంధాన్ని లోతుగా తెలుసుకోబోతున్నాం. వాయుపుత్రుడు, ఆంజనేయుడు, ఇలా ఎన్నో పేర్లతో మనం భక్తిగా పిలుచుకునే ఆ స్వామి జన్మ వెనుక జరిగిన అసలు సంఘటనల క్రమమేంటో మనకు నిజంగా తెలుసా? వినడానికి భలే ఉత్కంఠగా ఉంది కదూ! ఈ మహావీరుడి పుట్టుక వెనుక మనం ఊహించని ఎన్నో ఆశ్చర్యకరమైన దైవిక సంఘటనలు ముడిపడి ఉన్నాయి. ఆ వాస్తవాలేంటో ఇప్పుడు మనం కలిసి అన్వేషిద్దాం. ముందుగా మొదటి అంశం, హనుమంతుని రహస్యం. మహాబలుడు, బుద్ధిశాలి అయిన ఆంజనేయుని దివ్య జననానికి సంబంధించిన ఈ గాథలు కేవలం ఏదో ఒకే పుస్తకంలో లేవండి. ఇవి శివమహాపురాణం, రామాయణం, అలాగే పరాశర సంహిత లాంటి అత్యంత పవిత్రమైన ప్రాచీన గ్రంథాలలో ఎంతో వివరంగా దాగి ఉన్నాయి. ఈ గ్రంథాలన్నీ స్వామివారి జననం గురించి ఎన్నో వైవిధ్యమైన, విశేషమైన కథలను మనకందిస్తున్నాయి. ఇక మన తర్వాతి ఘట్టం ఒక అప్సరస శాపం. అసలీ కథకు ప్రధాన కేంద్రం ఆంజనేయుని తల్లి అయిన అంజనాదేవి. ఒక్కసారి ఊహించండి, ఒకప్పుడు బ్రహ్మదేవుని దర్బారులో ఎంతో అందమైన అప్సరసగా ఉన్న ఆమె భూమిపై అడవిలో కోతిగా ఎందుకు మారాల్సొచ్చింది? దీనికో చిన్న ఫ్లాష్బ్యాక్ ఉంది. ఆమె తన బాల్యంలో ఎంతో ఉత్సాహంగా ఉంటూ ముని రూపంలో తపస్సు చేసుకుంటున్న ఒక కోతిని ఆట పట్టిస్తూ పండ్లను విసిరింది. ఇంకేముంది, ధ్యానభంగం కలగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ ముని ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడిన మరుక్షణమే కోతిగా మారిపోతుందని భయంకరమైన శాపం ఇచ్చాడు. అయితే ఇక్కడొక కీలకమైన విషయం ఉందండి. తన తప్పు తెలుసుకున్న అంజనాదేవి వెంటనే ఆ మునిని క్షమాభిక్ష కోరింది. అప్పుడు ఆ ముని కాస్త శాంతించి ఒక వెసులుబాటిచ్చాడు. ఆమె కోతి రూపంలో ఉన్నా సరే ఆమెను నిజంగా ప్రేమించేవారొకరు వస్తారని, అలాగే సాక్షాత్తు పరమశివుని అవతారమైన ఒక శిశువుకు ఆమె ఎప్పుడైతే జన్మనిస్తుందో అప్పుడే ఈ శాపం నుండి ఆమెకు శాశ్వత విమోచనం కలుగుతుందని వరమిచ్చాడు. కరెక్ట్గా ఇక్కడే దైవిక జోక్యానికి అసలైన వేదిక సిద్ధమైంది. తరువాతి అంశం, అడవిలో ప్రేమో. ముని ఇచ్చిన శాపం కారణంగా అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజనాదేవి ఒకరోజు ఒక పురుషుడిని చూసి తక్షణమే ప్రేమలో పడింది. ఇంకేముంది, శాపం ప్రకారం ఆమె మరుక్షణమే ఒక కోతిగా మారిపోయింది. కాని ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్. ఆ పురుషుడు తనను తాను కపిరాజు అయిన కేసరిగా పరిచయం చేసుకున్నాడు. తన ఇచ్ఛానుసారం రూపాలను మార్చుకోగల అపూర్వమైన శక్తి అతనికుంది. అంజనాదేవి కోతి రూపంలో ఉన్నప్పటికీ కేసరి ఆమెను ఎంతగానో ఇష్టపడి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నాడు. కథలో ముఖ్య ఘట్టం, దైవిక పాయసం. ఇప్పుడు జరగబోయే ఈ అపూర్వమైన దైవిక సమన్వయాన్ని ఒకసారి గమనించండి. అంజనాదేవి తనకు సాక్షాత్తూ శివుని అవతారం కుమారుడిగా పుట్టాలని ఘోర తపస్సు చేస్తోంది. శివుడు ఆమె కోరికను మన్నించాడు. అయితే సరిగ్గా అదే సమయంలో ఇక్కడ అయోధ్యలో దశరథ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తున్నాడు. అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఇచ్చిన పవిత్రమైన పాయసాన్ని దశరథుడు తన భార్య కౌసల్యకు ఇచ్చాడు. అప్పుడే ఒక గాలిపటం హఠాత్తుగా వచ్చి ఆ పాయసభాగాన్ని తన్నుకుపోయి అంజనాదేవి తపస్సు చేస్తున్న అడవిపై నుండి ఎగురుతూ దానిని జారవిడిచింది. మహాదేవుని ఆజ్ఞతో వాయుదేవుడు పైనుండి పడుతున్న ఆ పాయసాన్ని నేరుగా వెళ్లి ప్రార్థిస్తున్న అంజనాదేవి చేతుల్లోనే పడేలా చేశాడు. ఆ పాయసాన్ని శివుని ప్రసాదంగా భావించి ఆమె సంతోషంగా స్వీకరించింది. చూశారా, అసలు ప్రకృతి అంతా ఏకమై ఎలా పనిచేసిందో? తర్వాతి అధ్యాయం, వీరుని జననం. ఇప్పటివరకు మనం విన్న కథను బట్టి స్వామివారి పేర్లు ఎంత ఖచ్చితంగా సరిపోతాయో మీరే చూడండి. తల్లి అంజనాదేవికి జన్మించడం వలన ఆంజనేయుడు అని, తండ్రి కేసరి ఆనందానికి కారణమైనందున కేసరి నందనుడని పిలువబడ్డాడు. వాయుదేవుని దయవల్ల పాయసమందడం చేత వాయుపుత్ర లేదా పవనపుత్రుడిగా పేరు పొందాడు. వీటన్నింటికీ మించి సాక్షాత్తు పరమశివుని అవతారం. అలాగే 7 చిరంజీవుల్లో ఒకరిగా, శ్రీరాముని పరమభక్తుడిగా, సీతాదేవిని రక్షించిన ఆపద్బాంధవుడిగా చరిత్రలో అలా నిలిచిపోయాడు. ఇక హనుమంతుని జననంతో ఆ ముని ముందే చెప్పినట్లుగా అంజనాదేవికి తన పురాతన శాపం నుండి పూర్తిగా విమోచనం లభించింది.
ఆమె ఎంతో సంతోషంతో తిరిగి తన స్వస్థానమైన స్వర్గానికి చేరుకుంది. దీంతో ఈ అద్భుతమైన ఘట్టం ముగిసింది. చివరిగా మనం తెలుసుకోబోయేది పంచభూత క్షేత్రాలు. హనుమంతుడు సాక్షాత్తూ శివుని అవతారం మరియు వాయుపుత్రుడు అని మనం తెలుసుకున్నాం కదా. ఆ పరమశివుణ్ణి ప్రకృతిలోని పంచభూతాల రూపంలో ఆరాధించే విశేషమైన 5 క్షేత్రాల వివరాలను ఒక్కసారి పరిశీలిద్దాం. కంచిలో పృథ్వీలింగంగా ఏకాంబరేశ్వరుడు, తిరువానైకావల్లో జలలింగంగా జంబుకేశ్వరుడు, తిరువణ్ణామలైలో అగ్నిలింగంగా అరుణాచలేశ్వరుడు, చిదంబరంలో ఆకాశలింగంగా నటరాజస్వామి కొలువైయున్నారు. కాని ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాల్సిన ఆలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తీశ్వరాలయం. ఇది వాయులింగం. అంజనాదేవి చేతుల్లో ఆ పవిత్ర పాయసం పడేలా చేసి హనుమంతుని జన్మకు కారణమైన ఆ వాయుదేవుని తత్వాన్ని ప్రతిబింబించే సాక్షాత్తు శివుని రూపమే ఈ శ్రీకాళహస్తి క్షేత్రం. నిజంగా ఎంత విశేషమైన అనుసంధానమూ కదూ. ఈ ప్రయాణాన్ని ముగించే ముందు ఈ మాటలను ఒక్కసారి లోతుగా మననం చేసుకుందాం. హనుమంతుని కథ మన జన్మ యొక్క రహస్యాన్ని, మనలోని అనంతమైన శక్తిని తెలుసుకోవడంలో మనకు సహాయపడుతుంది. అవునండి, ఇది కేవలం వినడానికి ఒక పౌరాణిక కథ మాత్రమే కాదు. మనందరిలోని ఆత్మవిశ్వాసాన్ని, భక్తిని, అలాగే ఈ సృష్టిలోని దైవిక సమన్వయాన్ని మేల్కొల్పే ఒక గొప్ప సందేశం. మరి ఇంతటి దైవిక సంబంధాన్ని, అద్భుతమైన చరిత్రను తెలుసుకున్న తర్వాత ఈ పంచభూత క్షేత్రాలలో ముందుగా ఏ ఆలయాన్ని దర్శించి ఆ దైవిక అనుభూతిని పొందాలన్న ఆలోచన మనకు కలగకమానదు గదా. ఈ స్ఫూర్తిదాయకమైన ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణాత్మక ప్రయాణాన్ని ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. Wow, a butterfly! It's so funny! Look at the little squirrels dancing. I love Lucky Mama Kids channel.